తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి రైతులకు వచ్చే పంట పెట్టుబడి సాయానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మంత్రుల ఉపసంఘం కమిటీ వేయడం కూడా జరిగింది. ఈ మంత్రుల ఉపసంఘం కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి జిల్లా కేంద్రాల్లో రైతుల ద్వారా ఈ రైతు భరోసాను ఏ విధంగా అమలు చేయాలో అభిప్రాయ సేకరణ అయితే చేయనుంది. జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాన్ని వినాలని మంత్రివర్గ ఉపసంఘం అయితే నిర్ణయం తీసుకుని ఈ మేరకు జిల్లాల్లో పర్యటనను ప్రారంభించింది. జూలై 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఈ మంత్రివర్గ ఉపసంఘం అయితే పర్యటించి ఈ మేరకు రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ అయితే తీసుకొనుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తవగా మిగిలిన 8 జిల్లాల్లో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు పర్యటిస్తుంది తదితర విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే రైతు బంధులో అక్రమాలు జరిగాయని, అక్రమంగా ఈ రైతు బంధు పొందినటువంటి వ్యక్తులకు ఈ రైతు బంధు నిధులను తిరిగి చెల్లించాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు ఎలాంటి సమాచారం ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఉమ్మడి 10 జిల్లాల్లో జరిగే వర్క్ షాపుల తేదీలు, వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. 10వ తేదీ, 11వ తేదీ ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఈ వర్క్ షాప్ పూర్తవగా 12వ తేదీ మహబూబ్ నగర్ లో జరుగుతుంది. అలాగే 15వ తేదీ వరంగల్, 16 సంగారెడ్డి, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22వ తేదీ నల్గొండ, అలాగే 23వ తేదీ రంగారెడ్డి జిల్లాలో ఈ మంత్రివర్గ ఉపసంఘం అయితే జిల్లా కేంద్రంలో ఈ మేరకు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేపట్టనుందండి. ఎవరైతే రైతులు అనేవారు మీ అభిప్రాయాన్ని కనుక తెలియజేయాలి అనుకుంటే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే సమీక్ష సమావేశానికి వెళ్లి మీ అభిప్రాయాలను పేపర్ ద్వారా రాసి మీరైతే అర్జీగా వారికి ఇవ్వచ్చు. వారు తీసుకుని మీ అభిప్రాయాలను పరిశీలిస్తారు. ఈ విధంగా 10 జిల్లాల్లో మంత్రివర్గ ఉపసంఘం పర్యటించి రైతుల ద్వారా వచ్చే అభిప్రాయాలను తీసుకొని ఆ మేరకు ఈ కమిటీ వివిధ అంశాలపై చర్చించి అనంతరం జూలై నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ రైతు బంధుకు సంబంధించి విధి విధానాలను రూపొందించి ఆ మేరకు బడ్జెట్ ను ప్రవేశపెట్టి నిధులను విడుదల చేయడమే కాకుండా రైతు భరోసా పథకాన్ని సాగు చేసే రైతులకు మాత్రమే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ఈ విధంగా కోరుతూ ఉన్నారు. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలి, 10 ఎకరాల వరకు పథకం వర్తింపజేయాలి, వాణిజ్య భూములు, భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు వద్దు, కౌలు రైతులకు రైతు భరోసా లేదా సబ్సిడీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, యంత్రలక్ష్మిని పునరుద్ధరించాలి, పోడు చేసే వారికి రైతు భరోసా ఇవ్వాలి అంటూ ఈ మేరకు రైతు భరోసా విధి విధానాల రూపకల్పన క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను తెలుసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఖమ్మం జిల్లాలో పర్యటించగా ఈ మేరకు రైతుల నుంచి ఈ విధమైనటువంటి అభిప్రాయాలను వారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఈ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఇందులో క్షేత్ర స్థాయిలో రైతులు ఇచ్చే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, ఇప్పటి వరకు పరిమితులు ఖరారు కాలేదని, పేద బడుగులకు న్యాయం చేసేదిగా ఉంటుందని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతు భరోసా విస్తృత స్థాయి సమావేశంలో భట్టి విక్రమార్క గారు అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది. రైతుకే రైతు భరోసా ఇవ్వాలి అంటూ ఈ మంత్రివర్గ ఉపసంఘంలో వివిధ రైతులు తమ అభిప్రాయాలను అయితే వెలిపుచ్చడం అనేది జరిగింది. ఈ విధంగా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరగగా మీ జిల్లాలలో జరిగేటువంటి రైతు మంత్రివర్గ ఉపసంఘానికి మీరైతే మీ జిల్లా కేంద్రంలో హాజరై మీరు గనక అభిప్రాయాలు తెలియజేయాలంటే తెలియజేయవచ్చండి. మీ అభిప్రాయాలు ఒకవేళ ప్రభుత్వం గనక నచ్చితే ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాబో అసెంబ్లీ సమావేశాల్లో మీ యొక్క అభిప్రాయాలనే ఈ రైతు భరోసా విధి విధానాలుగా చేర్చి ప్రభుత్వం ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. రైతులు అనేవారు మీ సమస్యలకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి సమాచారాన్ని నివేదించడం ద్వారా ప్రభుత్వం కూడా రైతు సమస్యలు తెలుసుకుని రైతులకు ఏ విధంగా రైతు భరోసా ఇస్తే ఉపయోగపడుతుందో ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ రైతు భరోసా పథకం గతంలో రైతు బంధుగా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసే క్రమంలో ఎలాంటి షరతులను రైతుల
రైతులకు విధించకుండా ఈ రైతు బంధు ఇవ్వడం అనేది జరిగింది. ధరణి పోర్టల్లో ఉన్న రైతుల భూముల జాబితా ఆధారంగా జాబితాలో ఉన్న భూములన్నిటికీ రైతు బంధు నిధులను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఈ రైతు బంధు పథకం మొత్తం 12 విడతల్లో పంపిణీ చేయగా 80,000 కోట్లకు పైచీలకు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో సాగుకు లేని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇలాంటి వాటికే దాదాపుగా 25,000 కోట్ల రూపాయల నిధులను రైతు బంధు పథకం కింద అనర్హులకు ఇచ్చినట్టుగా కూడా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయినప్పటికీ ఈ ధనాన్ని రికవరీ చేసే ఉద్దేశం మాకు లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక పక్కన ప్రకటన చేస్తుండగా ఈ మేరకు రైతు బంధు రికవరీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. పోచారం మున్సిపాలిటీ రెవెన్యూ పరిధిలో పలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి ఆ వెంచర్లకు కూడా గత 5 సంవత్సరాలుగా రైతు బంధు పథకాన్ని పొందినట్టు అధికారులకైతే ఫిర్యాదులు అందాయండి. రెవెన్యూ యాక్ట్ కింద ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు కలెక్టర్ గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీకు సమాచారాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. పోచారం మున్సిపాలిటీలో సర్వే నెంబర్లు 38, 39, 40, 33 ఎకరాల విస్తీర్ణంలో 1981లో వెంచర్ వేయడం జరిగింది. ప్లాట్లు చేసి విక్రయించిన భూమిని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా అధికారులు రికార్డులో మార్చకపోవడంతో రైతు తిరిగి దొడ్డిదారిన పాస్బుక్ పొందడం, అప్పటి నుంచి ఆ భూమికి రైతు బంధు కింద ఇప్పటి వరకు 16,80,000 తీసుకోవడం జరిగింది. స్థానికుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్థానిక తహసీల్దార్ ను ఆదేశించడంతో తహసీల్దార్ గారు అక్రమంగా రైతు బంధు పొందిన రైతు పాస్బుక్ బ్లాక్ చేశామని, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రైతు బంధు డబ్బులు వసూలు చేయాలని కలెక్టర్ నుంచి నోటీసులు అందగానే సంబంధిత రైతుకు నోటీసులు ఇచ్చినట్టు రెవెన్యూ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామంటూ ఈ మేరకు ఎంఆర్ఓ గారు అయితే తెలియజేస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం గడిచిన 12 విడతల్లో 80,000 కోట్లు పంపిణీ చేయగా 25,000 కోట్ల రైతు బంధు నిధులు పక్కదారి పట్టాయని ప్రకటిస్తూ ఇలాంటి సొమ్ము రికవరీ చేసే ఉద్దేశం మాకు లేదంటూనే ఈ విధంగా అక్రమంగా పొందిన వారికి నోటీస్ ఇస్తూ ఈ మేరకు రెవెన్యూ యాక్ట్ రికవరీ ప్రకారం ఆ యొక్క రైతు బంధు అమౌంట్ ను తిరిగి చెల్లించాలంటూ నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారండి. ఏది ఏమైనా ఇలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ మేరకు ఇలాంటి చర్యలు తీసుకోవడం తగినదే అయినప్పటికీ నికార్స్ అయినటువంటి రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి పంట పెట్టుబడి సాయం ఖచ్చితంగా అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుని వివిధ మార్గనిర్దేశకాలను రూపొందించి రైతులకైతే ఈ రైతు భరోసాని సమయానికి క్రమం తప్పకుండా అందించాలని కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, పెన్షన్, రేషన్ కార్డు, రైతు బంధు, రైతు రుణమాఫీ తదితర విషయాలపై ఏ సమాచారం ఉన్నట్టుగా వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.